యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. దివ్య ఆశీస్సులు కోరుకుంటూ అమ్మవారిని దర్శించుకుందాం రండి. గ్రామాన ఎన్నో పేర్లతో పిలవబడుతూ పూజలు అందుకుంటున్న పార్వతిగా, దుర్గామాతగా, లక్ష్మిగా, సరస్వతిగా ఎన్నెన్నో పేర్లతో పిలువబడుతూ పూజలు అందుకుంటున్న అమ్మవారు ఈ ఆలయంలో అడుగు పెట్టగానే ఏదో తెలియని శక్తి ప్రశాంతత మనస్సు కనిపిస్తుంది. దుర్గా భవానీ మాత ఆలయం, శ్రీ కనకదుర్గా భవానీ మాత ఆలయం. అయితే ఈ ఆలయం సుమారు 50 సంవత్సరాల నుండి అమ్మవారు కొలువై ఉన్నారు. శ్రీ కనకదుర్గా భవానీ దీక్షాపీఠం. ఇక్కడ దసరా మహోత్సవాలు చాలా రంగరంగ వైభవంగా కూడా జరుగుతాయి. ప్రతి సంవత్సరము కూడా చాలా వైభవంగా అయితే దసరా మహోత్సవాలు, కార్తీక దీపోత్సవాలు, అమ్మవారికి సహస్ర దీపాల అలంకరణ, ప్రతి నిత్యము ప్రతి శుక్రవారము కూడా లలితా పారాయణము అతి వైభవంగా అయితే జరుగుతాయి. ఎంతో మహిమగల తల్లి ఈ దుర్గాపీఠం అమ్మవారు. ప్రతి శుక్రవారం కూడా ప్రతి పౌర్ణమికి చాలా వైభవంగా విశేష పూజలు అయితే జరుగుతాయి. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటానికి ఎంతో దూరం నుండి కూడా భక్తులైతే వస్తారు. చాలా మహిమగల తల్లి. దసరా నవరాత్రులు 9 రోజులు కూడా అతి వైభవంగా రోజుకొక అలంకారంతో అమ్మవారు ఇక్కడ కొలువై ఉంటారు. లక్ష్మీ పూజ రోజునైతే మహాలక్ష్మిగా ఎంతో నోట్ల రూపంలో అమ్మవారికి అయితే చక్కగా అలంకారం అయితే చేస్తారు. దుర్గా నాడైతే చాలా వైభవంగా జరుగుతాయి ప్రతి పూజలు కూడా. కార్తీక పౌర్ణమి రోజునాడైతే అమ్మవారికి అతి వైభవంగా అయితే పూజలు అయితే అందుకుంటారు అమ్మవారు. పౌర్ణమి అభిషేకాలు ప్రతిదీ కూడా చాలా చక్కగా అయితే జరుగుతాయి. ఇక్కడ ఈ అమ్మవారి ఆలయంలో వినాయకుడు, వీరభద్రుడు, విశ్వేశ్వరుడు, సాయిబాబా ప్రతి ఒక్కరూ కూడా చాలామంది దేవతలు అయితే కొలువై ఉన్నారు. మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గల్లకాన్ని కొట్టండి. బెల్లైకాన్ని అయితే నొక్కండి కంపల్సరీ. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అందుబాటులో అయితే ఉంటుంది. లైక్ చేయండి. అమ్మవారు ఎంతో వైభవంగా అయితే జరుగుతాయి ఇక్కడ ప్రతి విశేష పూజలు. విశ్వేశ్వరునికి అయితే కార్తీక మాసంలో చాలా రంగరంగ వైభవంగా అయితే అభిషేకాలు, పూజలు, అలంకారం, చాలా ముఖ్యంగా అలంకారం అయితే చాలా వైభవంగా అయితే జరుగుతుంది. విశ్వేశ్వర స్వామికి అలంకారాలు. ఇక్కడ కార్తీక మాసంలో విశ్వేశ్వరునికి సహస్ర దీపాల కార్యక్రమం అయితే జరుగుతుంది. చాలా అతి వైభవంగా ఉంటాయి. అంతేకాదు మనకి చండీ హోమం ప్రతి సంవత్సరము కూడా చండీ హోమం అయితే ఎంతోమంది భక్తులతోటి, భవానీలతోటి ఇక్కడ ఇడుములు చాలా ప్రతిదీ కూడా చాలా వైభవంగా అయితే జరుగుతాయి. ఈ అమ్మవారి చూశారు కదా, ఇది సహస్రనామ దీపాల కార్యక్రమం. అమ్మవారిని ఎంతో వైభవంగా అయితే ఇక్కడ కొలుస్తారు. భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చే అమ్మ, కొంగు బంగారు తల్లి దుర్గామాత. చూడండి, ఇక్కడ సహస్రనామానికి పూజకైతే చక్కగా ప్రమిదలు అయితే నూనె వేసి చక్కగా రెడీ అయితే చేశారు. పంతులు గారు దంపతులు అయితే చక్కగా ఎంతో వైభవంగా అయితే సహస్రనామాలతో స్వామివారిని అయితే పూజించి దీపాల కార్యక్రమం అయితే వెలిగిస్తారు. ఇక్కడ ఏడాది పొడిగినా కూడా చాలా వైభవంగా అయితే జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా. కుంకుమార్చన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి బొట్టు ధరిస్తే చాలా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఒకరికొకరు బొట్టు ధరిస్తారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు, గాజులు అమ్మవారికి అయితే వారి భక్తిన కోరికల కొలది అమ్మవారికి అయితే సమర్పిస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సకల దేవతలు ఇక్కడ కొలువై ఉన్న అమ్మ శ్రీ కనకదుర్గా భవానీ దీక్షాపీఠం 2 సహస్ర దీపాల కార్యక్రమం కార్తీక మాసంలో అతి వైభవంగా అయితే జరుగుతాయి.
విశ్వేశ్వర స్వామివారికి కార్తీక మాసంలో రోజుకొక అవతారం అలంకారం, చాలా అతి వైభవంగా అలంకారం, ప్రతి నిత్యం కూడా అభిషేకాలతో చాలా చక్కగా అతి వైభవంగా అయితే ప్రతిది కూడా జరుగుతాయి. చూడండి, సహస్ర దీపాల కార్యక్రమం అయితే ఎంతో చక్కగా పువ్వులతోటి అమర్చారు. ఇక్కడ చండీ హోమం జరుగుతుంది. అమ్మవారు చండీ హోమంలో ఎంతో చక్కగా తాండవం చేసుకుంటూ అయితే వస్తారు. చాలా అతి చక్కగా అయితే ప్రతి పూజా కార్యక్రమాలు చాలా శాస్త్రపరంగా జరుగుతాయి. అమ్మవారి అలంకారాలేంటి ప్రతిదీ కూడా ప్రతి పౌర్ణమికి అన్నప్రసాదాన్ని అయితే జరుగుతుంది భక్తులకు. ప్రతి ఒక్కరికి కూడా చాలా అతి వైభవంగా ప్రతి పౌర్ణమి నాడు కూడా జరుగుతాయి. ఈ వీడియో ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చెయ్యొద్దు అస్సలు అని. అమ్మవారు హోమంలో తాండవం చేస్తూ కూడా ఇంత చక్కగా దర్శనమిస్తుంది అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారికి హోమంలో హోమాగ్రి సామానులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా చీర వేస్తారు భక్తులందరూ కూడాని. చాలా అతి వైభవంగా అయితే ఉంటుంది హోమం. చాలా శాస్త్రపరంగా కూడా జరుగుతాయి. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడాని. ఇక్కడ నేను పెట్టే ఈ ఆలయంలో పెట్టే ప్రతి కార్యక్రమాలు చక్కటి అమ్మవారి పూజా కార్యక్రమాలు అన్నీ కూడా మీకు వీడియోస్ పెడుతుంటాను నేను. విష్ణు గౌరీ లైఫ్ స్టైల్. నేను ఏదైనా చెప్పడంలో పొరపాటు ఉంటే కంపల్సరీ మన్నించాలి. ఈ ఆలయం అమ్మవారి విశేషాల కోసం ఇంకా ఎన్నో మీకు తెలియచేస్తాను నేను. ప్రతిదీ కూడా అతి వైభవంగా పిల్లలకి పెళ్ళి అవ్వలేని వారికి పిల్లలకి హోమానికి ఈ విధంగా అయితే అగ్గిని అయితే వెలిగిస్తారు. మామూలుగా అగ్గిపుల్లతో అయితే వెలిగించరు. చూడండి, అమ్మవారు అయితే ఇక్కడ తాండవం చేస్తున్నట్టుగా హోమంలో. జ్ఞాన సరస్వతి అమ్మవారు కేవలం చదువుకునే వారికే కాదండి, మనకు ఆయుర్దాయం చివరి రేపుల వరకు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జ్ఞాన సంపద. జ్ఞానానికి వయసుతో పని లేదు దానికి 90 ఏళ్ళు వచ్చినా కూడా ఆ జ్ఞానాలు వస్తూనే ఉంటే జ్ఞానం సంపాదించుకుంటూనే ఉండాలి. అజ్ఞానంగా ఉండకూడదు. భారతీయుడు అసలు ఉండకూడదు. అటువంటి అమ్మవారికి బహుబీజాభరణం వేస్తున్నారు. అలాగే పిల్లలందరికీ కూడా చక్కటి చదువు రావాలి, పెద్దలందరికీ కూడా మంచి జ్ఞానం రావాలి అని చెప్పి దాన్ని పెట్టుకోవాలి. జ్ఞాన సరస్వతి నాగవల్లి బహుబీజాభరణం
జ్ఞాన సరస్వతి అమ్మవారు కేవలం చదువుకునే వారికే కాదండి, మనకు ఆయుర్దాయం చివరి రేపుల వరకు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే జ్ఞాన సంపద. జ్ఞానానికి వయసుతో పని లేదు, దానికి 90 ఏళ్ళు వచ్చినా కూడా ఆ జ్ఞానాలు వస్తూనే ఉంటే జ్ఞానం సంపాదించుకుంటూనే ఉండాలి. అజ్ఞానంగా ఉండకూడదు, భారతీయుడు అసలు ఉండకూడదు. అటువంటి అమ్మవారికి బహుబీజాభరణం వేస్తున్నారు. అలాగే పిల్లలందరికీ కూడా చక్కటి చదువు రావాలి, పెద్దలందరికీ కూడా మంచి జ్ఞానం రావాలి అని చెప్పి దాన్ని పెట్టుకోవాలి. జ్ఞాన సరస్వతి నాగవలీదాం బహుబీజాభరణం దుర్గా భవతి భద్రా ఏదం భారతేన స్వాహా దుర్గాది స్వాహా సత్వహుంద్రయాగాత బుద్ధాది చరోత్తరం ప్రజాచారది సింహ విశుద్ధస్థానాది స్వాహా కింత ప్రపత్రజ్ఞానం విద్యావగ్రహం చేదుదారుగో పితాభృత్యానందరా స్వాహా ఓం దేవా ఉవాది స్వాహా ఉపయుక్తాసమయవత్తం దేవీ బృహస్పతిః సర్వోక్షత్వాదిత్య సంభాని సంభవో స్వాహా ఇంద్రాభ్యాసకలాగష్టారంగం సంభాదీనం తనం దేశం విష్ణోరంగం స్వాహా